రాజమండ్రి సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టినటువంటి నరేంద్ర మోడీ జగన్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. కానీ అనకాపల్లి సభలో మాత్రం జగన్ పేరు కూడా ప్రస్తావించారు. అయితే ఒక్కసారి ఏదైతే ఫస్ట్ ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటి అంటే, ఇళ్ళు 24 లక్షలు ఇస్తే కట్టలేకపోయారు, అది పేదల కోసం ఇచ్చింది, నరేంద్ర మోడీ ఇచ్చింది. అట్లాగే పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తే పూర్తి చేయలేకపోయారు. అనకాపల్లి చెరుకు రైతులకి కేంద్రం వాళ్ళు అన్యాయం అవుతున్నారు, వాళ్ళకి సరైనటువంటి ప్లానింగ్ లేకుండా పోయింది, పరిశ్రమలు మూతపడుతున్నాయి. అట్లాంటి వాటిని ఇథనాల్ పరిశ్రమలు తీసుకొచ్చి చెరుకు రైతుల్ని బాగు చేస్తాం. అట్లాగే పెట్రోల్లో ఇథనాల్కి సంబంధించి అవసరం ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీస్ను ప్రోత్సహిస్తాం. అది దేశవ్యాప్తంగా రైతులకి 8,000 కోట్ల లబ్ధి చేకూరింది. ఆ విధంగా అండని ఇస్తాం. మరొకవైపు మత్స్యకారులకి, ఆ ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నారు కాబట్టి మత్స్యకారులకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. అది నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి మరొక కాన్సెప్టు. మరొక వైపున 9,000 కిలోమీటర్ల హైవేలు ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నాం అని ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి మాట్లాడతా రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు, జగన్ రెడ్డి. అలాంటి తను వాళ్ళ నాన్నకి సంబంధించి ప్రారంభించినట్టు సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు. ఇది అతని విధానానికి సంబంధించినటువంటి అశక్తత అన్నటువంటిది, చేతకాంతనం అన్నటువంటిది ప్రొజెక్ట్ చేశారు. మరొక వైపు కర్ణాటకలో ఎట్లయితే ట్యాంకర్ల మాఫియా, ల్యాండ్ మాఫియా నడుస్తున్నదో ఆంధ్రప్రదేశ్లో మద్యం మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు, తీవ్రస్థాయిలో విమర్శించారు. మరొక వైపున ఆంధ్రప్రదేశ్లో ఇది అయోధ్యలో మేమేమో రామ మందిర నిర్మాణం చేస్తున్నాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మందిరాలను కూలుస్తుంటే ప్రభుత్వం చేతకానిగా చూస్తోంది. సంతుష్టీకరణ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది అంటూ ఎన్డీఏ పాలన వస్తే ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ అవుతుందని తేల్చి చెప్పారు. అలాగే చంద్రబాబు గారి ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంటే ఆయన ఉపన్యాసం నా తర్వాత ఇస్తారు, అది కూడా విని వెళ్ళండి అంటూ నేను ముందుగా వెళ్తానని ప్రకటించారు.